గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి మా బాబు టమాటాలు కట్ చేస్తుండే అట్లా అన్నమాట. ఇక్కడ చూడు, అవి చెప్పు. ఓకే, కట్ చేసి టమాటా కర్రీ చేయనిక కట్ చేస్తున్నాం అనమాట. ఎగ్ కర్రీ కోసం అని కట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ కట్ అయిపోయింది అనమాట. ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ కట్ చేస్తున్నాడు. చిన్నగా కట్ చేయాలని చెప్పినాను అనమాట. ఇక కొద్దిగా కష్టమే, చిన్నగా కట్ చేయాలంటే. అన్నం అనేది రెడీ అవుతుంది. ఇక్కడ కొద్దిగా అయితే రెడీ అయిపోతుంది దమ్ముకి ఎట్లా అనమాట. ఇక్కడ వచ్చేసి మా ఛాయ్ రెడీ అయిపోయింది. ఛాయ్ తాగాల, మీరు టీ తాగిరా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ కోసం కడాయి పెట్టుకున్నా. అది ఆయిల్ అనేది హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నా, అలాగే పసుపు అన్నమాట. పసుపు అది హీట్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఎగ్స్ వేసుకున్నా, 4 ఎగ్స్ వేసుకున్నా. ఇవన్నీ బ్రౌన్ కలర్ ఒకసారి ఫ్రై చేసుకున్నాం. బ్రౌన్ కలర్ వచ్చేయండి తీసేసుకుంటాను అన్నమాట. ఇట్లా తీసేయాలి. ఇప్పుడు అనేది మమ్మీ ఉల్లిపాయ ముక్కలు వేస్తుంది. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు అది కూడా లైట్ గోల్డెన్ ఇచ్చి రావాలి. గాయస్ అదన్నది గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది. గాయస్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని వస్తున్నా. ఇక్కడ ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదనేది 2 కేజీలు లేదా 4 కేజీ చెప్దాం. ఎన్ని కేజీలో మమ్మీ? ఇది ఎన్ని కేజీ? 2 కేజీ అంట. గాజు ఇప్పుడు అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసేసేయాలి. ఇట్లా దాని తర్వాత మిక్స్ కొద్దిగా వేయించుకోవాలి ఆయిల్లో. మమ్మీ అయితే టమాటా ముక్కలు వేసేస్తుంది. దీన్ని మిక్స్ చేసి మగ్గనిద్దాం. ఇప్పుడు అనేది దీన్ని మాస్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, కారం పొడి వేసుకున్నాం అనమాట. ఉడికిపోయింది అందులో. అలాగే ఉప్పు తగినంత, అలాగే గరం మసాలా. కలుపుకుందాం ఇదంతా. ఇంకా మా అన్నం కూడా రెడీ అయిపోయింది గాయస్. ఈ కారం పొడి అనేది పచ్చివాసన వరకు ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఆయిల్ ఉడకనిద్దాం. ఆ తర్వాత ఎగ్స్ వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇదైతే టమాటా కర్రీ. దీన్ని ఎగ్ కర్రీ చేయాలంటే ఎగ్స్ వేసేయాలి. మన ఎగ్స్ కర్రీ. ఇప్పుడు దీన్ని కొంచెం ఉడకనిద్దామా? పర్వాలేదంట, తీసేయొచ్చంత. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.